ఇంకొక అలిగేషన్ కూడా ఉంది సార్ యాక్చువల్గా ఈ మెటా అంటే ఇప్పుడు 3 దేని కిందకి వస్తాయి కదా, ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ ఇవన్నీ కూడా మెటా సంస్థ కిందకి వస్తాయి. ఈ వినియోగదారు అంటే మనందరి తాలూకు డేటా మొత్తం వాడు జేబులో పెట్టుకుంటాడు, ఏదో ఎన్క్రిప్టెడ్ అంటాడు కానీ ఏ ఎన్క్రిప్టెడ్ ఉండదు, మొత్తం అంతా కూడా మన డేటా మొత్తం వాడి పాకెట్లో ఉంది అని చెప్తారు. అమ్మేసుకుంటున్నాడా డేటాని? డెఫినెట్గా. మీరు ఒకసారి ఫేస్బుక్కి వెళ్ళి ఏదైనా సెర్చ్ చేయండి, ఒకసారి షూస్ అని ఏదైనా ఒకసారి మీరు వెళ్ళి చూస్తుంటారు, ఎక్కడో షూస్ కనిపించింది నాకు ఆన్లైన్ చూద్దామని చెప్పి, నెక్స్ట్ వారం పాటు షూస్ మీ వెనకనే తిరుగుతుంది, వాటికి సంబంధించిన కంటెంట్ వస్తూనే ఉంటుంది. మీరు ఎయిర్లైన్ బుకింగ్ వెళ్ళండి, ఏదైనా ఎయిర్లైన్ బుకింగ్ ట్రై చేశారు, ఓకే, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఎయిర్లైన్ బుకింగ్ మీరు ఒట్టి కొట్టారు హైదరాబాద్ టు వారణాసి, అంతే, మళ్ళీ మీరు బుక్ చేసేదాకా మీ వెంట పడుతుంటారు. ఎందుకు? మొన్న నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను, రోడ్ నెంబర్ 45లో లంచ్కి వెళ్ళాను మా ఫ్రెండ్తో, అక్కడ బండి పార్క్ చేసుకున్నాను అండ్ మై ఫోన్ వాజ్ నాట్ ఇన్ ద ట్రావెల్ మోడ్, ఐ మీన్ లొకేషన్ మ్యాప్ ఆన్ లేదు. కానీ నేను నిన్న ఇంకొక రెస్టారెంట్ సర్చ్ చేస్తున్నప్పుడు అది దట్ గివింగ్ మీ అన్ ఇండికేషన్ యూ పార్క్ హియర్ లాస్ట్ 1 week ago. ఎట్లా తెలిసిందండి నేను అక్కడ పార్క్ చేశానని చెప్పి? సో మీ ఫోన్ ఆన్ ఉంటే చాలు వాళ్ళకి, మీ ఐఎంఈఏ లొకేషన్తో లొకేట్ చేసుకుంటారు వాళ్ళు. ఇది పోలీసు వాళ్ళు కూడా చేస్తారు క్రిమినల్స్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు. సో మీకు ప్రైవసీ అనేది ఏం లేదు, మొత్తం అంతా ఎక్స్పోజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు తమాషా ఏమనిపించింది అంటే వీళ్ళందరూ సిజిపి వాళ్ళు మా ప్రైవసీ పోయిందండి, మాది పోలీసు వాళ్ళు మా ఫేస్ స్కాన్ చేసుకున్నారని. అరే మీరే కదా వీడియో పెట్టింది ఇన్స్టాగ్రామ్లో, నేను ఇక్కడ ఉన్నాను ప్రొటెస్ట్ వెన్యూలో చూడండి, నేను అందరం ఉన్నాం ఇక్కడ, ఫోటోలు తీశారు, ఫోటోలు పెట్టారు, ఇన్స్టాగ్రామ్ పెట్టారు, అన్నీ చేశారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వెంటబడినప్పుడు ఇమ్మీడియట్గా మీ ప్రైవసీ వచ్చేసింది. ఆ రోజు మీరు ఇందిరా పార్క్లో డెమాన్స్ట్రేషన్ చేసినప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఆ రోజు చేసిన దాంట్లో న్యాచురల్లీ వీళ్ళు ట్రయాంగులేట్ చేస్తారు, 3 టవర్స్ తీసుకొని ఎవరెవరు ఆ ఏరియాలో ఉన్నారో వాళ్ళ అన్ని మొబైల్ ఫోన్స్ పోలీస్ దగ్గర ఉంటుంది, ఐబీ దగ్గర ఉంటుంది, నంబర్తో సహా పేరుతో సహా. దే నో హూ ఆల్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ప్రొటెస్ట్. దే నథింగ్ కాల్ ప్రైవసీ ఎనీమోర్. ఓకే, మీరు ఇక్కడి నుంచి బయటికి దిగానే మీ సీసీటీవీ మిమ్మల్ని కవర్ చేస్తుంది. మీరు సీసీటీవీ వెళ్ళి మూసేస్తారా? మీరు రెస్టారెంట్ లోపల వెళ్తే సీసీటీవీ ఉంటుంది, మీరు ఎక్కడ వెళ్ళినా కానీ మీ ఇంట్లో సీసీటీవీ పడి ఉంటుంది. సో నథింగ్ కాల్ ప్రైవసీ. సేమ్ విత్ ఇంటర్నెట్. మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేస్తే ఆ గూగుల్ సెర్చ్ కూడా ఇట్ ఈస్ రికార్డెడ్ దట్ యూ సెర్చ్ ఫర్ సచ్ అండ్ సచ్ అ థింగ్ అని. సో మనం ఈ సో కాల్డ్ ప్రైవసీ మీద చేసే సరే ఇన్ దిస్ కేస్ చాలా మటుకు క్లియర్. మోదీ గారు కానీ ఎవరైనా కానివ్వండి టు సర్టన్ ఎక్స్టెంట్ జోకులు కొట్టడము, అది చేయడం, ఇది చేయడం, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. చనిపోయిన అమ్మగారి గురించి మోదీ 3 సార్లు పుట్టారు, తర్వాత పుట్టాడు, ఆ నాన్నగారు చనిపోయిన తర్వాత ఏంటంటే ఇట్ నెవర్ హ్యాపెండ్ యాక్చువల్లీ. గతంలో ఎప్పుడు ఇంత ఇట్ వాజ్ అ కన్సర్టెడ్ క్యాంపెయిన్, ఇట్ వాజ్ అ ప్లాన్డ్ వాట్సాప్ గ్రూప్లో కూర్చొని డిస్కస్ చేసి, టెలిగ్రామ్లోనో వాట్సాప్లో డిస్కస్ చేసి చేసిన క్యాంపెయిన్ ఇది. ప్రాబ్లం ఏమైందంటే వీళ్ళది మీరు చూడండి రాజుగారు, ఈ అజిటేషన్ ఎండ్ అయింది చూడండి, ఆ రోజు నుంచి ఇవాళ దాకా ఎవరు పట్టించుకోవట్లేదు వీళ్ళు. మేము మళ్ళీ జంతర్ మంతర్ వెళ్తామన్నాడు 3 రోజుల ముందు అభిజిత్ దీప్కి, అక్కడ వెళ్ళి చూడమని చెప్పండి, ఈసారి కాల్ చేతులు ఎరగొడతారు పోలీసులు. ఓకే, అక్కడ పక్కనే వెళ్ళాడు, నేను ఐఎమ్ గివింగ్ అ డెడ్ లైన్ టు ద గవర్నమెంట్ at 8 PM అని చెప్పి మన సౌరవ్ దాస్ చెప్పాడు. నేను అడిగాను వాళ్ళు 8 PM నాకు చెప్పండి, నిన్ననా మొన్ననా ఎల్లుండే ఎప్పుడు 8 PM ఎప్పుడు వస్తుంది? ఇది జోక్ అయిపోయింది. జస్ట్ బికాజ్ దే సక్సీడెడ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళు అనుకున్నారు మమ్మల్ని అందరూ సీరియస్ ఎప్పుడు సీరియస్ తీసుకుంటాడు. గవర్నమెంట్ అంటున్నారు మేము అష్యూరెన్స్ ఇచ్చాము, ఎప్పుడు ఇచ్చాము నాకు తెలియదు. మీరే చెప్పారు కదా ఎఫ్ఐఆర్, అది ఎఫ్ఐఆర్ విత్డ్రా చేసి సుప్రీంకోర్టు చెప్పారు కదా క్రిమినల్స్, మాకు తెలియదు క్రిమినల్స్ మీద కూడా విత్డ్రా చేయాలి మీరు. అరే అది ఎట్లా అవుతుంది? క్రిమినల్స్ మీద ఎట్లా ఎఫ్ఐఆర్ విత్డ్రా చేస్తారు? మీరు అందరినీ ట్రాక్ చేస్తున్నారు, డెఫినెట్గా ట్రాక్ చేస్తాం. ఎంతమంది వచ్చారు, అంటే ఎంతమంది రేపిస్టులు ఉన్నారు, ఎంతమంది మర్డరర్స్ ఉన్నారు మాకు తెలుసు, డేటా ఉంది మా దగ్గర, మేము పట్టుకుంటాం. వాళ్ళు బెయిల్ జంప్ చేశారో లేకుంటే వాళ్ళు మిస్సింగ్ అనిపిస్తున్నారో పోలీస్ రికార్డ్స్, అది కూడా పట్టుకుంటాం. సో ఇది జరిగేది. సో అది ఇప్పుడు ఎవరైనా కానివ్వండి వీళ్ళు అనుకోకూడదు మోదీ గారి మీద ఏదో ఆరోపణ చేసి మోదీ గారిని తిట్టిన తర్వాత మీరు ఎస్కేప్ అవుతారు. నేను కూడా ఫస్ట్ డే మోదీ గారిని ఒక చాలా స్ట్రాంగ్ పోస్ట్లో 2 ట్వీట్ చేశాను. I was very disappointed, saying that you have surrendered to these fellows, the CJP fellows. కానీ లక్కీలీ గవర్నమెంట్ ఒక within 24 hours వాళ్ళు రూట్ మార్చుకున్నారు వాళ్ళు, saying that we will not withdraw FIRs అని. ఇప్పుడు కూడా ఏ ఎఫ్ఐఆర్ విత్డ్రా చేశారు కూడా రాజు గారు, ఆ ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయడానికి అంత ఈజీ ప్రాసెస్ కాదు, 1-2 నెలల పాటు టైం పడుతుంది. అండ్ మీరు నేను వెళ్ళి ఛాలెంజ్ చేయొచ్చు అవి ఎఫ్ఐఆర్ ఎట్లా విత్డ్రా చేశారని చెప్పి, కోర్టులోనే పడి ఉంటుంది నెక్స్ట్ 6 నెలలు 2 సంవత్సరాలు. మీరు ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ అదే అడుగుతున్నారు, కరెక్ట్, వై నాట్? దే ఆర్ దేర్ టు మెయింటైన్ డిసిప్లిన్. వాళ్ళు అక్కడ ఉన్నారు, మీరు వెళ్ళి వాళ్ళ మీద రాళ్ళు విసిరితే వాళ్ళు ఊరుకుంటారా? మీరు బ్యారికేడ్ పుష్ చేసుకుంటే వెళ్తే పార్లమెంట్ వైపు
ఇదే టెర్రరిస్ట్ అటాక్ జరిగిన పార్లమెంట్ ఇది. దీంట్లో ఒక హ్యూమన్ బాంబ్ ఉంటే ఏం చేస్తారు? కరెక్ట్. ఆధార్ కార్డ్ చెక్ చేయడం మొదలు పెట్టినప్పుడు వెన్యూకి వస్తున్న వాళ్ళ మీద వీడు ఆబ్జెక్ట్ చేస్తారు, అభిజిత్ దీప్కే ఆధార్ కార్డ్ చెక్ చేయకూడదు మీరు. మళ్ళీ అంటున్నాడు పోలీసు వాళ్ళు చూడాలి ఉండే కదా క్రిమినల్, మాకెట్లో తెలుసు క్రిమినల్. వెన్ యూ ఆర్ స్టార్టెడ్ అన్ అజిటేషన్ యు ఆర్ రెస్పాన్సిబుల్. స్టేజ్ మీద నువ్వు ఉన్నావు, కింద ఏం నడుస్తుంది నాకు తెలియదు, సారీ, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్. సార్ ఇప్పుడు అయితే జుకర్బర్గ్ అక్కడ క్షమాపణ చెప్పినట్టు యుఎస్ కాంగ్రెస్లో ఇప్పుడు అరుణ్ శ్రీనివాస్ కూడా కోర్టు ముందుకు వెళ్ళి క్షమాపణ చెప్పాలా, లేకపోతే అడ్వకేట్ని క్షమాపణ చెప్పడం సొల్యూషన్ కాదు, ఇది రిపీట్ అవుతుంది మళ్ళీ. పనిష్మెంట్ ఇది నాట్ ఫస్ట్ టైం ఇట్స్ హ్యాపెనింగ్ టు మోదీజీ, దీనికన్నా ముందు కూడా జరిగింది. వీళ్ళకు ఎగ్జాంపులరీ పనిష్మెంట్ ఉండాలి. 2 రోజులైనా మన జైలు వెళ్ళి పండుకోవాలి, ఆ దోమలకు పుట్టుకుంటూ అక్కడ ఉండాలి 2 రోజులు. ఇది వీళ్ళకి అర్థం చేసుకోవాలి. ఫైన్ వేసి వీళ్ళకి ప్రాబ్లం, వీళ్ళకి బిలియన్స్ కట్టేస్తారు వాళ్ళు. యూ షుడ్ ప్రూవ్ దట్ 2 రోజులు మెటా కట్ చేసేస్తే ఎట్లా ఉంటుంది. మోదీ గారు కూడా యూజ్ చేస్తారు ఫేస్బుక్, మోదీ గారు కూడా యూజ్ చేస్తారు ట్విట్టర్. ఓకే, కానీ యూ షుడ్ గివ్ దెమ్ ఎ వార్నింగ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇదే థింగ్ మీరు యూరోప్లో చేయలేరు. యూరోప్లో ప్రైవసీ లాస్ చాలా స్ట్రిక్ట్. మీరు ఒక పోస్ట్ తీయాలంటే కూడా పెద్ద ఇష్యూ ఒకటి. సో యూ హ్యావ్ టు ఫస్ట్ ఇష్యూ నోటీస్ టు మీ సేయింగ్ దట్ మీ పోస్ట్ హేట్ఫుల్. ఎట్లా హేట్ఫుల్ అవుతుంది? ఇఫ్ యూ వాంట్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ బి ఎ స్కై రూట్ నాట్ ఏ కాక్రోచ్ అనగానే ఎట్లా హేట్ఫుల్ అవుతుంది? ఇదే నాకు అర్థం కాదు. దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ ఛాలెంజ్. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మనం ఏం చెప్పకుండా ఊరుకుంటాం. వీ షుడ్ ఛాలెంజ్ దిస్ ఫర్. దే ఆర్ నాట్ గాడ్, దేవుళ్ళు కాదు వీళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.